తనో తరుణార్క భాస సత్కాంచనాభ పరిధాను సపట్టు బంద శ్రీదేవరాజ చరణౌ శరణం ప్రవద్యే లోకైక పావన సరత్పర శోభితాంగ్ర తత్పాద దర్శన దినేశ మహాప్రసాద హత్తుం తమశ్చలయమం సకలామ. శ్రీ మహావిష్ణువు కరుణాకటాక్షుండై నీవు చేసిన స్తోత్రము చాలా రమ్యముగా ఉన్నది గాన నీవు అతి త్వరితముగా రాక్షసములతో కయ్యమ్మనకు జననము నీకు జయము కలుగుచున్నదని చెప్పి అంతర్ధానమయ్యాను. అనంతరము రాక్షసులను జయించినటువంటి వాడై తపస్సు చేసిన స్థలమునకు వచ్చి అనేక శిల్పవరులను రావించి విఘ్నస మహర్షిని రావించి వైగానస శాస్త్రోక్త ప్రకారముగా ప్రతిష్ఠ చేయించి ఆరాధనానం సర్వేషాం విష్ణోరారాధనం పరం అన్నట్లుగా భగవదారాధనము జరుపుచు ప్రాకారముఖ మండప యజ్ఞశాల పాకశాలాది కైంకర్యంబులమును దేవాలయంబునకు ఉత్తర భాగంబున ఇంద్రతీర్థమరిత సరస్సును అనేక భూషణాది కైంకర్యములను పరిపూర్తి చేసి అచ్చటనే వాసముగాయుండెను. అనంతరము అఖిల దేవతలను గరుడ గంధర్వ కింపురుష కిన్నరాది సమూహంబులను రంభాది అప్సరోగణంబులను దేవేంద్రుని విడిచి ఉండజాలక ఇచ్చటనే వసించుచుండిరి. అనంతరము ఆ పురంబునకు బ్రహ్మాది దేవతలు ఇంద్రపురి అను నామం బిడిరి. ఇట్లుండగా వసంత ఋతువు సమీపించినదాయను. అప్పుడు ఇంద్రుడు విఘ్నస మహర్షిని చూచి, ఓ ఋషి శ్రేష్ఠ, మన పుండరీకాక్షుడకు శ్రీ వరదునికి బ్రహ్మోత్సవం చేయమని తలయింపు పుట్టినది గాన శుభముహూర్తం ఏర్పరవర్చను. విఘ్నసుండు సంతోషాంతరాగుండై దినం ద్వితీయతో కూడిన మృగశీర్షాల ధ్వజారోహణమును పంచమ దివసంబున ప్రాతకాలమున గరుడోత్సవమును నవమ దివసమున ప్రాతకాలంబున అవబ్రదోత్సవమును ఆ రాత్రి ధ్వజ అవరోహమును దేవులని చెప్పగా ఆ ప్రకారముగానే బ్రహ్మోత్సవము చేమ అనుజ్ఞాతుండై ఆ పట్టణమును విడిచి దేవేంద్రుడు అమరావతి గింజలను విఘ్నసుండును భక్తవత్సలుడకు వరదుని ఆరాధించుచు ఆయా కాలములయందు పక్షోత్సవ మాసోత్సవ వసంతోత్సవములు బ్రహ్మోత్సవములు చేయించు ముగిసినటువంటిదై కలియుగమారంభమాయను. ఇట్లు ప్రారంభమగుచుండగా తన శిష్యులను చూచి, ఓ వైగానసులారా, నేను తపంబునకు వెలిసి ఉన్నది గాన మీరు మహాశ్రద్ధతో దేవదేవుండగ వరదుని కైంకర్యములు నడపమని తాను తపస్సుకు వెళ్ళను. తదనంతరము ఆ వైగానసులు క్రమముగా ఉత్సవాదులు జరుపుతూరాగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై శ్రీ భూనీలా సమేతుడై వేంచేసియుండు శ్రీ వరదరాజస్వామి వారికి స్వస్తి శ్రీ విజయాబ్ద శాలివాహన శకాబ్ద 1946 కళ్యాబ్ద 5125 హోణ శకాబ్ద 2025 ప్రభవాదిగత 37. తదనంతరము వర్తమాన శ్రీ క్రోధినామ సంవత్సరము వృషభవాసంబునందు శుక్లపక్షంబున బృహస్పతివాసంబుతో కూడిన రోహిణి నక్షత్రంబునందు సాయంకాలమున అంకురార్పణమునర్చి మరుసటి దినం ప్రాతకాలంబున ధ్వజారోహణ వజ్రవైడూర్య ఖచ్చితమైనటువంటి సింహాసనారూరుండై ఆ రాత్రి హంసవాహనారూరుండై తృతీయ దినం ప్రాతకాలంబున పుష్ప విమానారూరుండై ఆ రాత్రి ఆలివాహనారూరుండై చతుర్థ దినం ప్రాతకాలంబున సూర్యప్రభారూరుండై ఆ రాత్రి సహస్రపణాపని దేదీప్యమై వెలియుచున్నటువంటి శేషవాహనారూరుండై మరునాడు ప్రాతకాలంబున వైనతేయారూరుండై భక్త జనముల కృపయంచ కొరకు సేవయుసంగి ఆ రాత్రి కల్పవృక్ష వాహనారూరుండై 6వ దివసంబున ప్రాతకాలంబున హనుమంత వాహనారూరుండై మధ్యాహ్నం ఆందోళిక మోహిన అవతారములో ఆందోళికారూరుండై సాయంకాలం సువర్ణాభిషేకము మహోత్సవములో సింహాసనారూరుండై ఆ దినం రాత్రి గజవాహనారూరుండై సప్తమ దినం ప్రాతకాలంబున రథస్త్వం కేశవం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అన్నట్లుగా పుష్పరథారూరుండై ఆ రాత్రి ఉద్యానవన ఉత్సవమును సేవయుసంగి దివసంబున తోలి గ్రామణ వేంచేసి ఆ రాత్రి వివాహము కొరకు వాయువేగ మనోవేగమై అశ్వారూరుండై రాజవీధిలో విజయము చేయుచుండగా
చేయుజూరాగా 3వ తిరువీధిలో తిరుమంగయాల్వారని చోరసేనా నాయకుడు అడ్డగించి దోచుకున్న సొత్తుల వివరం. నవరత్న ఖచ్చితమైన అందలు జత 2ంటికి 10,000 వరహాలు, పసిడి మొల నూలు 1కి 1000 వరహాలు, కెంపులు చెక్కిన వడ్డానం 1కి 20,000 వరహాలు, గట్టి ముత్యాల హారం జత 1కి 1,00,000 వరహాలు, వజ్ర వైడూర్య నీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్య ఆని ముత్యములతో చెక్కిన చంద్రహారం 1కి 2,00,000 వరహాలు, మకర కుండలములు జత 1కి 60,000 వరహాలు, కెంపులు చెక్కిన బాజీ బంధువు 1కి 2,000 వరహాలు, ఆని ముత్యములతో చెక్కిన కుండలము జత 1కి 14,000 వరహాలు, నవరత్న కిరీటం 1కి 1,00,000 వరహాలు, హస్తములు జత 1కి 1,495 వరహాలు, నవరత్న ఉంగరం 10ంటికి 1,10,000 వరహాలు, పసిడి గొడుగులు జత 1కి 50,000 వరహాలు, గరుడ ధ్వజం హనుమధ్వజం 2ంటికి 22,000 వరహాలు, చామరం జత 1కి 12,000 వరహాలు, సురటి జత 1కి 36,000 వరహాలు, బంగారు బిందె పసిడి పల్లెములు ఉద్దరిని వగైరాలు 85,450 వరహాలు, అంగీ జలతారు పీతాంబరం జత 2ంటికి 10,000 వరహాలు, అంతు దొంగతనం పోయిన సొత్తులు 98 అద్భుతం 45,35,65,65,000 189 ముప్పాతికం మువ్వీసం ముక్కాని అరక్కాని వరహాలు. స్వాముల వారు ఈ సొత్తులను పోగొట్టుకొనుచుండ ఇచ్చట లక్ష్మిని దేవాది దేవతలు భక్తులు స్వామి యొక్క రాక కొరకు వేచి ఉండగా ఇంతలో దొంగ అయిన తిరుమంగయాల్వార్ స్వామి సొత్తులను గ్రహించి స్వామి పాలు బొటన వేలియందు ఉండడము చూచి దానిని సైతం పెడకు తమ దంతములు కొరికి తీయుటకు ప్రయత్నపడి కొరకగా స్వామి అనుగ్రహం వలన తిరుమంగయాల్వార్ జ్ఞానము తెచ్చుకొని తాను చేసిన నేరమునకు తానే వగచి స్వాముల వారిని బహువిధములుగా స్తోత్రము చేసి తాను దొంగలించిన స్వామి సొత్తులనేగాక ఇతర సొత్తులను కూడా స్వామికి సమర్పించి తుదలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన క్షీరాబ్ది యందు శేషశయనుడైన ఆది నారాయణ స్వామి అనుగ్రహం పొందెను. తాను మోక్ష సామ్రాజ్యమును పొందెను. మంగళం.